మాచర్లలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రజావేదిక సభ. మాచర్లలో అరాచకాలను సహించబోమని గట్టి హెచ్చరిక. రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వారన్న జాగృతి అధ్యక్షురాలు. కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచన తనకు లేదని స్పష్టం చేసిన కల్వకుంట్ల కవిత. కొత్త వాహనాలపై రోడ్డు సేఫ్టీ సెస్ విధింపులపై కేటీఆర్ ఆగ్రహం. గ్యారంటీలను గాలి కొదిలేసి పన్నులు వేస్తున్నారని తీవ్ర విమర్శ. ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తాం. వైసీపీ ఎస్వి సతీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఏపీలో వర్షం బీభత్సం. ముగ్గురు మృతి, బాలిక గల్లంతు. పవన్ మేనియా ఓజీ సినిమా టికెట్ అక్షరాల ₹1,00,000 కొనుగోలు చేసిన అభిమాని. రాజకీయాల్లో ఎవరికి చోటివని తొక్కుకుంటూ ముందుకు వెళ్లాల్సిందేనని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కొత్త పార్టీ ఏర్పాటు విషయంపై ఇంకా ఆలోచించలేదని చెప్పారు. కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారాన్ని కవిత తిప్పికొట్టారు. తనకు ఆ ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఎవరు తనను సంప్రదించలేదని తేల్చి చెప్పారు. హరీష్ రావుతో విభేదాలపై స్పందిస్తూ కాళేశ్వరం అంశంలో తప్ప హరీష్ రావుపై తనకెలాంటి కోపం లేదన్నారు. 2016లోనే తాను కేటీఆర్ కు సూచించినట్లు తెలిపారు. అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు ఇచ్చిపెట్టిపోతేనే బాధ ఉంటుంది. అటువంటిది తండ్రి బాగుండాలి, తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని ఈ సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఈ గడ్డకు, ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా. ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నా. ఏ ఊరు కూడా ఎవరయ్యా జాగీర్ కాదు, కానీ అట్లా జాగీర్ లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా, వాళ్ళ భర్తం కూడా ఫ్యూచర్ లో పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చింతమడకం సందేహం లేదు, అవునా కాదా? అంటే చింతమడక గడ్డ అంటే అంత పవర్ఫుల్ గడ్డ. చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం పుట్టింది. దానితోని దేశ చరిత్ర మారింది, మన రాష్ట్ర చరిత్ర మారింది. మరి అదే చింతమడక గడ్డ నుంచి ఇవాళ ఇక్కడికి నన్ను ఆహ్వానించి బతుకమ్మకు రమ్మని మీరు నన్ను పిలిచినందుకు చాలా సంతోషం. ఎందుకంటే చాలా ఏండ్లు నేను రాలేదు చింతమడకకు, మీ అందరికి కూడా తెలుసు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితులు ఉండే, పోయిన సంవత్సరం ఇంకొక రకమైన బాధాకరమైన పరిస్థితులు ఉండే. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా మరి నన్ను హక్కున చేర్చుకొని మీరందరికీ ఇక్కడికి రమ్మన్నందుకు నిజంగా ధన్యవాదాలు. మీకు ఒక మాట చెప్పాలి, ఎవరికైనా కన్న ఊరంటే చాలా ప్రేమ ఉంటుంది. ఎవరికైనా కూడా సొంత ఊరిలో అనేకమైన జ్ఞాపకాలు ఉంటాయి. నాకైతే చిన్నప్పటి నుంచి మన చింతమడకలో కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి అన్ని పండుగలు చేసుకున్నట్టు చాలా బలంగా గుర్తుంది. నేను 7, 8, 9, 10 తరగతుల వరకు కూడా ప్రతి సందర్భంగా ఇక్కడికి వచ్చేది. దసరాకు, బతుకమ్మకు అందరం అన్ని కులాలను కలిసి మంచిగా ఆడుకున్నాం. మీరు ఏదైతే మన చింతమడక ఏదైతే నాకు నేర్పించిందో, అన్ని కులాలను కలుపుకోవాలి, అన్ని మతాలను కలుపుకోవాలని మన చింతమడక ఏదైతే నేర్పించిందో, నేను దాన్నే ధైర్యంగా తీసుకొని మొత్తం తెలంగాణ అంతా తిరిగి ప్రతి పల్లెలో ఈ బతుకమ్మని తీసుకొని తిరిగిన. కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి, వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను రాజకీయాల్లో ఉండడం, బీఆర్ఎస్ పార్టీలో నేను క్రియాశీలకంగా ఉండడం, నేను కేసీఆర్ గారి కూతుర్ని కావడంతో కక్ష కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం మన మీద తప్పుడు కేసులు పెట్టి ఆ తదనంతరం నన్ను అక్రమంగా మరి 5.5 నెలలు జైల్లో పెట్టడం జరిగింది.
మాచర్లకు అసలైన స్వాతంత్రం వచ్చింది. ఇక్కడి ప్రజల ముఖాల్లో కనిపిస్తున్న సంతోషం శాశ్వతంగా ఉండాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ ప్రాంతంలో గతంలో జరిగిన అరాచకాలపై తీవ్రంగా స్పందించారు. రౌడీయిజం విధ్వంసాలకు పాల్పడితే ఇకపై చూస్తూ ఊరుకోబోమని, అలాంటి వారి ప్రవర్తన మార్చుకోకపోతే ప్రజలు క్షమించరని ఆయన గట్టిగా హెచ్చరించారు. చాలా అరాచకాలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు. అందుకే నేను చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను. ఈ రోజు చెప్తున్నా, పల్నాడులో ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేసి నేరాలు ఘోరాలు చేసి, నేను 14లో ముఖ్యమంత్రి కాదు, 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. మంచి కార్యక్రమాలకు రండి, ప్రజల అభిమానాన్ని పొందండి, నేరాలొద్దు, ఘోరాలు చేయొద్దండి, ప్రజలపైన దాడులు చేయొద్దండి. అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా. 84 నుంచి చూస్తున్నాను. ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మాచర్లలో ఉండే రౌడీలు ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మాచర్లలో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేవు. వీళ్ళు ఎట్ట తయారంటే, చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు, వారికి ఏ గతి అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితులు తీసుకురావాలంటే ఇక్కడికి తీసుకురాలేక గుంటూరులో క్యాంపు పెట్టి, నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు. ఆ రోజే చెప్పా, నా ఇంటికి తాళ్లు కట్టారు కానీ మీ మెడకు ఉరి తాళ్లు వేసుకున్నారు, జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను. అదే జరిగింది. ఇక్కడ 2 కార్యక్రమాలు, జేజేఎం జల్ జీవన్ మిషన్, దీని ద్వారా మొత్తం మాచర్ల గురజాల ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. 2 మాచర్ల టౌన్ కి నీళ్లు ఇచ్చే బాధ్యత ఏదైతే అమృతలో. తెలంగాణలో కొత్తగా వాహనాల కొనుగోలు చేసే వారిపై రోడ్డు సేఫ్టీ సెస్ పేరుతో ప్రభుత్వం అదనపు భారం మోపడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది పేద మధ్యతరగతి ప్రజలను దగా చేయడమేనని ఆయన మండిపడ్డారు. రహదారి ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సింది పోయి ఆ భారాన్ని ప్రజలపైకి నెట్టడం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని విమర్శించారు. హైడ్రా వంటి తప్పుడు విధానాలతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి ఇప్పుడు ఆ లోటును పూడ్చుకోవడానికే ఇలాంటి పనులు వేస్తున్నారని ఆరోపించారు. పూట దగా చేసే దురాలోచనతో ముందుకొచ్చింది. కొత్త వాహనాల కొనుగోళ్లపై జీఎస్టీ తగ్గిందనే ఆనందాన్ని అది అమల్లోకి రాకముందే ఆవిరి చేసింది. తెలంగాణలో ఇక నుంచి కొత్త వాహనాలు కొనుగోలు చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన సెస్సును తప్పనిసరిగా చెల్లించాల్సిందే. రోడ్డు భద్రతా సెస్సు పేరిట రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజల్ని జలగల్లా పట్టిపీడించేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ క్రమంలో రోడ్డు భద్రతా సెస్సుతో ఏటా 270 కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు సర్కారు సిద్ధమైంది.
పథకం ముందుకు తీసుకెళ్లడంతో వారు కూడా ఓకే చెప్పేశారు. కాగా కొత్త వాహనాల సమయంలో వసూలు చేసే సెస్సు డబ్బును రవాణా శాఖ కమిషనర్ ఆపరేట్ చేసేలా ప్రత్యేక ఖాతాను తెరుస్తామని ప్రభుత్వం చెప్తున్నది. ఇలా వసూలు చేసే సొమ్ముతో సెమినార్లు, వర్క్షాపులు, డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు, ట్రాఫిక్ ఎడ్యుకేషనల్ పార్కులు, భారీ వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు, స్పీడ్ లేజర్ గన్లు, బ్రీత్ అనలైజర్లు, ఇతర ఎన్ఫోర్స్మెంట్ పరికరాన్ని కొనుగోలు చేస్తామని చెప్తున్నది. అసెంబ్లీలో బిల్లును పాస్ చేయించి రోడ్డు భద్రతా సెస్సును ప్రజలపై మోపనున్నది కాంగ్రెస్ సర్కార్. ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందితే బైక్ కొనుగోలుదారులకు 2,000 రూపాయలు, కార్లు, తేలికపాటి వాహనాలు కొనుగోలు చేసేవారి నుంచి 5,000 రూపాయలు, ఇతర భారీ వాహనాలు కొనుగోలు చేసేవారి నుంచి 10,000 రూపాయల దాకా వసూలు చేయనున్నారు. ఏటా సగటున 9 లక్షలకు పైగా వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. అత్యధికంగా ద్విచక్ర వాహనాలే 6 లక్షల వరకు ఉంటున్నాయి. ఆ తర్వాత 1,50,000 వరకు కార్లు, ఇతర వాహనాలు ఉంటున్నాయి. మన దగ్గర రిజిస్టర్ అయ్యే కొత్త వాహనాల సంఖ్యను బట్టి ఈ మొత్తం విలువ 270 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక కొత్త వాహనాలపై సెస్ ఛార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సామాన్య ప్రజల్ని పీడించుకు తినడం దుర్మార్గమన్నారు. హైడ్రా లాంటి దిక్కుమాలిన విధానాలతో ప్రభుత్వ ఆదాయాలకు గండికొట్టి ఇప్పుడు ఆ లోటు పూడ్చలేక సామాన్య ప్రజలపై విరుచుకుపడతారా అని మండిపడ్డారు. రోడ్ సేఫ్టీ సెస్ పేరిట ఒక్కో కొత్త వాహనం కొనుగోలుపై ఏకంగా 2 నుంచి 10,000 వరకు అదనపు భారం వేయడం సరికాదన్నారు. ఇది పేద మధ్యతరగతి ప్రజానీకాన్ని దగా చేయడమేనని ఫైర్ అయ్యారు. 2 ఏళ్లు కావస్తున్నా గ్యారంటీలను గాలికొదిలేసి చివరికి ప్రజల నుంచే 270 కోట్ల రూపాయల ముక్కుపిండి వసూలు చేసే కుట్ర జరుగుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నాం, నేల కాకపోతే 2 నెలలు జైల్లో పెట్టండి అని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 400 మందిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. జిల్లా ఎస్పీ, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని తాము తప్పుబట్టడం లేదన్నారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ 360 రోజులు సెక్షన్ 30 పెట్టడం అనేది ధర్మమేనా? ఈ విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి డీసీపీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారు. సౌకర్యం కోసం, ఒక గొప్ప అవకాశం కోసం పాడు చేసేటువంటి ప్రభుత్వాన్ని నిరసన తెలియజేయడం కోసం శాంతియుతంగా మేము ప్రోగ్రాం పెట్టాము, అప్లికేషన్ పెట్టాము. మేము ఇవ్వను అన్నారు, రిజెక్ట్ చేశారు, మైక్ పెట్టారు. మీరు వస్తే కనుక లోపలేస్తాం అది ఇది అని చెప్పని. ప్రతిపక్షంగా మా నిరసన మేము తెలియజేయాలి, ప్రజాహితం కోసం పనిచేయాలి కాబట్టి మేము పనిచేస్తున్నాం. కొత్త ఎస్పీ గారు వచ్చారు, 400 కేసులు, 400 మంది మీద రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రతిపక్షం చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమంలో 400 మంది మీద 10 సంవత్సరాల శిక్ష పడేటువంటి ఒక నేరం కూడా దీంట్లో పెట్టి మా 400 మందిని బెయిల్ రాకుండా ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉంచేట్టుగా సెక్షన్ కూడా పెట్టారని చెప్పని పాత్రికేయ మిత్రులు చెప్తున్నారు. తప్పేం, ప్రజల కోసం పనిచేసేప్పుడు ఈ అన్నాళ్ళైనా ఉంటాం, పెద్ద ఇష్యూ ఉంది. చంద్రబాబు నాయుడు, కొల్లు రవీంద్ర వీళ్ళు వాళ్ళ ఇష్టం చేసుకొని, ఇప్పుడు మనం మర్డర్ చేసి బెయిల్కి ఎవరన్నా మా పొడి చేయండి, వాళ్ళని పొడి చేయండి, వీళ్ళని పొడి చేయండి అని చెప్పి మనం దొరికిపోయి వెళ్తే నామోషి పడాలి. కానీ అట్లా దొరికిపోయినోడే నామోషి పడినప్పుడు, ప్రజాహితం కోసం పనిచేస్తున్నప్పుడు ఏముంటుంది? నెల అయితే ఉంది, 2 నెలలు అయితే ఉంది, తప్పే ఉంది, నామోషి ఉంది. దాంట్లో ఈ జిల్లాలో జనసేన, తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఎవరు అరాచకాలు చేసినా కూడా అంతే కొరడా దులిపించమని చెప్పండి. మా మీద 400 మంది మీద ఎట్లా అయితే కొరడా దులిపించారో, మీరు పర్మిషన్ నిరాకరించినా కూడా మేము ధర్నా చేయటానికి వెళ్ళామని చెప్పని, నిరసన వ్యక్తం చేయటానికి వెళ్ళామని. ఏపీపై పడి పచ్చమూక దోచుకొని తింటుందన్నట్టు ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ భారతికి 2 కంపెనీలలో వాటాలున్నాయని ఆంధ్రజ్యోతిలో రాశారు. దీన్ని రాధాకృష్ణ నిరూపిస్తారా? నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తాం. వైఎస్ భారతి నిరాడంబరంగా జీవిస్తున్నారు, స్వచ్ఛంద సంస్థకు ఎంతో సహాయం చేస్తున్నారని సతీష్ రెడ్డి పేర్కొన్నారు. నాడు నేడు పేరుతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమూల మార్పు తీసుకువచ్చిందని, రాష్ట్రంలో ఉన్న డిస్టరీలు అన్ని చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేసినవే, చంద్రబాబుని అబద్ధాలు ఆపు అంటూ ఎస్వి సతీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈరోజు పేపర్ చూస్తే మరీ దారుణంగా ఉంది.
వైఎస్ భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సతీపని మీద 2 కంపెనీలు ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు ఈడీ ఇచ్చినటువంటి దాంట్లో రాసేటువంటి ఆ పత్రికను, ఆంధ్రజ్యోతి పత్రికను నేను అడుగుతున్నా, మీకు ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. వైఎస్ భారతి గారికి మీరు చెప్పినట్టు 2 కంపెనీల్లో ఆయనకు వాటాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు స్వీకరిస్తారా దీన్ని? గుర్తుపెట్టుకోండి రాధాకృష్ణ గారు, తప్పుడు ప్రచారం ఒక మంచి వ్యక్తి మీద పదే పదే చేయడం వల్ల నీ యొక్క ప్రతిష్ట మసకబారుతుంది తప్పితే ఆ యొక్క మంచి వ్యక్తులకు ఏం కాదు అని చెప్పేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. అసలు వైఎస్ భారతమ్మ గురించి మీకేం తెలుసయ్యా? మీకందరికీ ఏ రోజన్నా ఆమె ఇక్కడికి వచ్చి బయటికి వచ్చి కూర్చొని ఎక్కడైనా రాజకీయాల్లో ఆమె పెత్తనం చేసిందా? ఆమె 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి భార్య ఏ రోజైనా ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ లేకుంటే ప్రభుత్వం చేసేటువంటి ఏ పనికైనా ఆమె వచ్చిందా ఎప్పుడన్నా? ఆమెకు ఆమె కుటుంబ సభ్యులు, ఆమె పిల్లలు, లేకుండా ఉంటే ఆమె వ్యాపార సామ్రాజ్యం, లేకుండా ఉంటే ఆమె ఆ సాక్ష్యం చూసుకుంటూ తప్పితే ఏ రోజన్నా మీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ లేకుండా ఉంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలో జోక్యం చేసుకున్నట్టు మీరు ఎక్కడైనా నిరూపిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు నిరూపించకుండా ఉంటే మేము కూడా కోర్టుకు పోతాం నీ మీద. అది నిరూపించకుండా పోతే తప్పకుండా నీ మీద డిఫమేషన్ సూటుకు పోతాం, నీ మీద డిఫమేషన్ వేస్తాం. చాలా అంటే చాలా సామాన్యురాలుగా వ్యవహరించేటువంటి తీరామది. ఆమె వాడే కారు కానీ ఆమె చేసే దైనందిక కార్యక్రమాలు కానీ మీరు ఆలోచన చేస్తే, ఎందుకంటే నేను ఇటీవల కాలంలో ఆ కుటుంబానికి కొంచెం దగ్గరగా ఉన్నా కాబట్టి విజయవాడకు పోయినటువంటి ప్రతి వారంలో కూడా ఒక్కసారన్నా అక్కడ ఉన్నటువంటి మదర్ తెరెసా అనాథ ఆశ్రమం పోతుందేమో. అక్కడటువంటి అనాథ పిల్లలతో, అక్కడటువంటి వికలాంగులతో ఉదయం పోతే మధ్యాహ్నం వరకు ఆమె కాలక్షేపం చేస్తుంది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు, డ్రైనేజీ పొంగి పొర్లాయి. ఎస్ఎస్ కాలనీలో వర్షపు నీరు భారీగా చేరింది. ఈ నీటిలో పడి 3 మృతి చెందారు. మృతుల్లో తల్లి, కూతురు, మరో వ్యక్తి ఉన్నారు. మరో చోట వర్షపు నీటిలో స్కూల్ ఆటో మునిగి బాలిక గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 7 విద్యార్థులున్నారు. అయితే 6 విద్యార్థులను స్థానికులు రక్షించారు. గల్లంతైన బాలిక కోసం గాలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఇంకో 5 రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో సెలబ్రేషన్స్ ఓ స్థాయిలో ఉండేలా ఫ్యాన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ప్రీమియర్ షో మొదటి టికెట్ వేలం పేరుతో ఈ మధ్య ఫ్యాన్స్ కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ బుకింగ్స్ ఓపెన్ చేయడంతో ఇక్కడ వేలం మొదలుపెట్టారు. తాజాగా నిర్వహించిన ఓ వేలంలో ప్రీమియర్ షో మొదటి టికెట్ను అక్షరాల ₹1,00,000 పెట్టి కొన్నారు. అంతేకాదు అక్కడికక్కడే ₹1,00,000 చెక్ కూడా రాసిచ్చారు. ప్రస్తుతం ఈ చెక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జనసేన పార్టీకి డొనేట్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. అట్లాంటా నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అలాగే బెంగళూరు నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా, ఎస్ఆర్ఎంటి సవిత విఐటి కాలేజ్ నుంచి కమ్ ఇన్ టు పాలిటిక్స్, లేకపోతే పొలిటికల్ అవేర్నెస్ అన్న పెంచుకోవాలి. ఎందుకంటే మంచి గవర్నెన్స్ రావాలంటే, మంచి ప్రభుత్వం ఏర్పడాలంటే మంచి అవేర్నెస్ ఉన్నటువంటి కుర్రవాళ్ళు లేకపోతే యువకులు యువతులు రాజకీయాల్లో పాల్గొనాలి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్. మీ అందరికీ నా మొదటి టికెట్ ముఖ్యమంత్రి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు అందజేస్తున్నారు. అందరూ చప్పలు కొట్టాల్సిన కోరుతున్నాం గట్టిగా.
సార్ అంటేనే అప్పటి నుంచి అందరు బాబులకే బాబు సీఎంలకే సీఎం మన అది ఇంకొకసారి సీఎంలకే సీఎం. హైదరాబాద్ నాంపల్లిలోని మహిళా డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి సీతక్క అతిథిగా హాజరయ్యారు. విద్యార్థినులతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు. ఈ వేడుకల్లో కళాశాల యాజమాన్యం, విద్యార్థినులు పాల్గొన్నారు. ఒక చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నుండి ఈ బతుకమ్మ ఉంది అని చెప్పడానికి మనం బతుకమ్మ ఆడేది మొదటి రోజు దేవుడి దగ్గర అయితే, తర్వాత మరి చెరువులోకి వెళ్ళి బతుకమ్మలు నేస్తా ఉంటాం. కాకతీయుల కాలం నుండే చెరువులు మన ప్రాంతంలో తీయడం జరిగింది. ఒకప్పుడు మంచినీటి వ్యవస్థ గాని పాడి పంటలు గాని పూర్తిగా చెరువుల మీద నుంచే వచ్చేది. కాబట్టి చెరువులకు ధన్యవాదాలు మొక్కుకునే, రుణం తీర్చుకునే పండుగ. మరి అత్తగారింటికి పోయిన తర్వాత 6 నెలలకు తిరిగి వచ్చే పండుగ ఈ బతుకమ్మ. ఇప్పుడంటే అందరూ బస్ రవాణా వ్యవస్థ ఉంది, ఫోన్లు ఉన్నాయి, మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అత్తగారింటికి పోయిన బిడ్డ కడుపు నిండా తిన్నదో తినలేదో అని మరి పండుగకొస్తే 9 రోజులు 9 రకాల నైవేద్యాలను పెట్టి మనమందరం ఇక్కడ కష్ట సుఖాలు, చిన్ననాటి అనుభూతులను పంచుకుంటూ మనం తెచ్చిన ప్రసాదాన్ని కూడా పంచుకొని కడుపు నిండా కష్టాలు సుఖాలు పంచుకోవడం, అమ్మ పెట్టినటువంటి నైవేద్యాన్ని దేవతలకు పెట్టి మనం కూడా తీసుకొని తద్వారా ఆరోగ్యాన్ని పొందడం. కాబట్టి ఆనవాయితీగా మన పూర్వీకులు ఇచ్చిన ప్రతి పండుగలో ఒక సైంటిఫికల్ రీజన్ ఉంది. గౌరమ్మను మొక్కి మరి ఇవాళ అన్ని రకాల పువ్వులలో కూడా ఔషధ గుణం ఉంది. వర్షాలు పడి చెరువులు నిండిన తర్వాత ఒకప్పుడు ఎక్కువ మనం చెరువుల నుంచే నీళ్లు తీసుకొచ్చుకొని చెరువులను కాపాడుకో నమ్మో ఈ వాడలో చూడెదురాయి నమ్మో. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 100 కోట్ల రూపాయలకు పైగా భారీ దొంగతనం జరిగిందని, దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలోని సహజ వనరులతో పాటు చివరకు భక్తులు పవిత్రంగా భావించే శ్రీవారి సొత్తును కూడా వదలలేదని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతో పాటు జనాన్ని దోచుకున్న జగన్ గ్యాంగ్ చివరకు తిరుమల శ్రీవారి సొత్తును వదలలేదు. ఈ మేరకు వీడియోను కూడా పంచుకున్నారు.
నంద్యాల జిల్లాలో బస్సు ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. జిల్లాలో కురిసిన వర్షానికి పల్లె చెరువుకి ఉధృతి పెరిగింది. దీంతో ఉయ్యాలవాడ మండలం మాయలూరు సమీపంలో బ్రిడ్జి మీదుగా వరద ప్రవాహం కొనసాగుతోంది. అయితే ప్రవాహంలోనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును నడిపేందుకు డ్రైవర్ యత్నించారు. దీంతో బ్రిడ్జి మధ్యలో బస్సు ఆగిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు జేసీబీ సాయంతో ప్రయాణికులను రోడ్డుపైకి తీసుకొచ్చారు. Hello.